గుమ్మడికాయ చాలా గుణాలను కలిగి ఉన్న కూరగాయ. కానీ చాలా తక్కువ మంది దాన్ని ఇష్టపడతారు. మీరు కూడా గుమ్మడికాయ తినడం ఇష్టం లేకుంటే మీరు దానిని మీ చర్మ సౌందర్య చికిత్స లేదా చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. గుమ్మడికాయ కూర తింటే బోరింగ్‌గా అనిపిస్తోందా? అయితే ఈ విధంగా మీరు దాన్ని సౌందర్య చికిత్సలో ఉపయోగించవచ్చు. గుమ్మడికాయ అందరికీ తెలిసిన కూరగాయ. అయితే ఈ కూరగాయని ఇష్టపడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. గుమ్మడికాయ కూర చేసేటప్పుడు ప్రజలు తరచుగా దాని గింజలను పారేస్తారు. బహుశా గుమ్మడి గింజలు అనేక సౌందర్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని వారికి తెలియకపోవచ్చు. బ్యూటీ ట్రీట్మెంట్లో గుమ్మడి గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. మీరు గుమ్మడికాయ గింజల పొడికి కొన్ని చుక్కల తేనె మరియు పాలు జోడించడం ద్వారా ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని పునరుజ్జింపజేయడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయలో ఎంజైమ్లు మరియు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెల్లగా ఎక్స్ఫోలియేట్ చేసి మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ఈ మాస్క్ వేసుకునే ముందు మీరు ముఖాన్ని శుభ్రం చేసుకొని, ఆ తర్వాత మాస్క్ వేసుకొని 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. గుమ్మడికాయను ఉపయోగించే మరొక మార్గం ఏమిటంటే, గుమ్మడికాయ పొడిని బ్రౌన్ షుగర్ మరియు ఆలివ్ ఆయిల్‌తో కలిపి బాడీ స్క్రబ్‌గా ఉపయోగించడం. బ్రౌన్ షుగర్ మరియు గుమ్మడికాయ కలిసి వాటి సహజ ఎంజైమ్లతో చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. మృదువుగా మరియు కాంతివంతంగా చేస్తుంది. గుమ్మడికాయతో చేసిన లిప్ స్క్రబ్ సహాయంతో పొడి మరియు పగిలిన పెదాలను వదిలించుకోవచ్చు. తీపి మరియు స్పైసీ ఎక్స్ఫోలియేటింగ్ చికిత్స కోసం గుమ్మడికాయ పొడిని గ్రాన్యులేటెడ్ చక్కెర మరియు కొద్దిగా దాల్చిన చెక్కతో కలపండి. స్క్రబ్ని మీ పెదాలపై వృత్తాకార కదలికలో నెమ్మదిగా మసాజ్ చేయండి. తద్వారా మృత చర్మ కణాలు తొలగిపోయి లోపల మృదువైన చర్మం కనిపిస్తుంది. గోరువెచ్చని నీటితో స్క్రబ్ని కడగాలి. ఆపై అదనపు తేమ మరియు రక్షణ కోసం లిప్ బామ్ను వర్తించండి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.